నమస్తే, మనతో పాటు బూర నరసయ్య గౌడ్ గారు ఉన్నారు. అన్న, గతంలో 3వ స్థానానికి పరిమితమైన లంకల దీపక్ రెడ్డి గారు బీజేపీ పార్టీ ఈసారి గెలుపు అవకాశాలు ఎట్లా ఉన్నాయంటారు? ఖచ్చితంగా గెలుస్తాము. ఇప్పటికే కాంగ్రెస్ కు అనేక అవకాశాలు ఇచ్చారు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అట్టర్ ఫెయిల్యూర్ మీ అందరికి తెలుసు. ప్రజలే తిట్టకుండా తిడుతున్నారు. ఇక బీఆర్ఎస్ కు 10 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. ఒక కుటుంబ పాలన, అహంకార పాలన, అణచివేత పాలన ఎలా ఉందో చూశారు. ఈరోజు దీపక్ రెడ్డి మంచి అభ్యర్థి, ఎవరికి వేలు పెట్టాడు, చేస్తే మంచి పని చేస్తాడు, చెడు తలపించాడు. బీజేపీకి కరుడుగట్టే కార్యకర్త. ఈసారి ఎన్నిక ఏదైనా కూడా బీజేపీకి అవకాశం ఇద్దామని జూబ్లీహిల్స్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. గెలుపు ఏకపక్షం బీజేపీ పక్షం. అంటే గతంలో పార్లమెంట్ ఎన్నికలప్పుడు 64,000 ఓట్లు ఇక్కడ పోలైన పరిస్థితి, అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం 25,000 ఓట్లే. మరి అందరు ఏకమై ఓట్లు ఎత్తలేరంటారా బీజేపీ పార్టీకి? అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మారాయి. అసెంబ్లీలో కొన్ని కారణాల వల్ల మీ అందరికీ తెలుసు. బీజేపీకి వేద్దామనుకున్న వాళ్ళు బీఆర్ఎస్ ను గద్దె దింపాలనే ఉద్దేశంతో వేశారు. కానీ 76 లక్షలు వచ్చాయి, 65,000 ఓట్లు వచ్చాయి ఇది పార్లమెంట్ లో. ఇప్పుడు 100% నెంబర్ 1గా కాదు, అత్యధిక మెజార్టీతో గెలుస్తాం. ఇది ఒక తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ గవర్నమెంట్ ఏర్పడటానికి ఇది ఒక పునాది అవుతుంది. అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓట్లే 144,000 ఓట్లు ఉన్నాయి. అంటే దాదాపుగా రీసెంట్ గా అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం మద్దతు కూడా నవీన్ యాదవ్ అని ప్రకటించిండు. సో గెలుపు అవకాశాలు ఎట్లా ఉంటాయి మరి? ఈ రోజు మీరు ఏదైతే అంటున్నారో 20% ముస్లిం ఓట్లు ఉన్నాయి, 70% హిందూ ఓట్లు ఉన్నాయి. మర్చిపోయారా? అస్సాంలో 34% ముస్లిం ఓట్లు. మరి అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పడదా? ఇన్ని ముస్లిం ఓట్లు ఉండటమే మాకు కలిసి వస్తుంది. ముస్లిం ఓట్లు కలిసి వస్తాయి. హిందూ కన్సల్టేషన్ అవుతుంది. అంటే మన రీసెంట్ గా కేటీఆర్ మాట్లాడుతూ ఇక్కడ బీజేపీ పార్టీ పనికిరాని పార్టీ, బీజేపీ అంటే కమలం పువ్వు గుర్తు, పూజకు పనికిరాని పువ్వు అని చెప్పేసి కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చిండు. మరి దీన్ని ఏ రకంగా చూస్తారు? సరే, అలాంటి పదజాలం ఉపయోగించవద్దు. కానీ పూజకు పనికొస్తుంది, కానీ బీఆర్ఎస్ కు పిండం పెట్టడానికి మాత్రం పనికొస్తుంది. అక్క, బీజేపీ పార్టీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీతో పోటీ పడుతుందా కాంగ్రెస్ పార్టీతో అర్థం? ఎవరితో పోటీ లేదు, మాకు మేమే పోటీ. సో అంటే ఎట్లా ఉండబోతుంది? దీపక్ రెడ్డి గారు గతంలో 3వ స్థానానికి పరిమితం అయ్యారు. ఈసారి గెలుపు అవకాశాలు ఎట్లా ఉండబోతుంది? ఈసారి గెలుపు తథ్యం భారతీయ జనతా పార్టీయే గెలవబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళని చూసిండ్రు, వాళ్ళ వైఫల్యాలు చూసిండ్రు. 11 ఏళ్లుగా పరిపాలించారు మాగంటి గోపీనాథ్ గారు. ఇంతవరకు ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా కట్టిలేదని ప్రతి డివిజన్ లో మొత్తుకుంటున్నారు. అంటే వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ లేవు. పైగా కాంగ్రెస్ వచ్చిన కాడి నుంచి ఏదైతే మహిళలకు ఇస్తున్న హామీలు ఇంతవరకు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. సో వాళ్ళ మీద వ్యతిరేకత చాలు మేము గెలవడానికి. అంటే కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి ఏర్పడిన తర్వాత జూబ్లీహిల్స్ లో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టింది. రీసెంట్ గా ఇక్కడ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతుండే. ఈసారి స్థానిక అభ్యర్థి నవీన్ యాదవ్ కు అవకాశం ఇవ్వాలని చెప్తున్నారు కదా. ఆల్రెడీ ప్రజల్లో ఒక సందేశం వెళ్ళిపోయింది. ఎంఐఎం కాంగ్రెస్ కి మద్దతు ఇస్తుంది అంటే రానున్న రోజుల్లో ఎంఐఎంఏ రూల్ చేయబోతుంది అనేది ఒకటి ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. వాళ్ళు ఒక ఒప్పందంతో ఇక్కడ రావడం జరిగింది. ఈ సీటు వాళ్ళని గెలిపిస్తే మేయర్ కైవసం చేస్తారు అని. అది ప్రజల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి ప్రజలు వాళ్ళు నమ్మే పరిస్థితుల్లో లేరు. హిందువులు ఎస్పెషల్ గా కాంగ్రెస్ కి ఓట్ వేయడానికి రెడీగా లేరు. అంటే రీసెంట్ గా కేటీఆర్ మాట్లాడుతూ పువ్వు గుర్తు పూజకు పనికిరాని పువ్వు అని చెప్పేసి కొన్ని స్టేట్మెంట్లు చేసిండు. దీన్ని ఎట్లా చూస్తారు మరి? ఆల్రెడీ బండి సంజయ్ గారు దాని మీద కౌంటర్ ఇవ్వడం జరిగింది. పువ్వు కింది నుంచి వస్తుంది, దానికి రావడానికి టైం పడుతుంది ఏమో, టైం వచ్చినప్పుడు దాన్ని ప్రళయం ఎవరు ఆపలేరు అని కూడా చెప్పడం జరిగింది. అదే నినాదంతో మేమందరం ముందుకెళ్తాం. అంటే ఇప్పుడు దాదాపుగా అంటే వన్ సైడ్ గెలిచే అవకాశం ఉందా? లంకల దీపక్ రెడ్డి గారు ఏమైనా తగ్గపోరు వచ్చే అవకాశం ఉంది? తగ్గపోరే లేదు, వన్ సైడ్ గా గెలుస్తారు, బంపర్ మెజారిటీతో గెలుస్తారు. గతంలో 3వ స్థానానికి పరిమితమైన లంకల దీపక్ రెడ్డి గారు ఈసారి గెలుపు అవకాశాలు ఎలా ఉండబోతున్నాయంట? ఈసారి చాలా మెరుగ్గా ఉందండి. ఈసారి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. బీజేపీ దేశంలో బీజేపీ యొక్క డెవలప్మెంట్ వచ్చిన హవా గాని, లేకపోతే ప్రజలు మాకు బీజేపీ కావాలని స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ లో తనకి సానుభూతి చూపించి మేము మాపై సానుభూతి పరిగే పరిస్థితి లేదు. అప్పుడు బీఆర్ఎస్ అసలు ఫీల్డ్ లోనే లేదు. ఇప్పుడు దానికి వేసినట్టు మురికి కాలంలో వేసినట్టే దానికి ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా. సో మాకు బీఆర్ఎస్ వద్దు, ఆ కాంగ్రెస్ పాలన 6 నెలల్లోనే మాకు కాంగ్రెస్ పాలన అనేది ఏదో రుచి చూపించినారు. అన్ని మోసము, బుటకాలు,
ఒక వాగ్దానాలన్నీ ఇంతవరకు ఏది మహిళలకు ఇచ్చిన 2500 కానీ తులం బంగారం కానీ ఏది కూడా నిర్వర్తించలేదు. అదే కాకుండా ఒక సీఎం కుర్చీలో ఉన్న మనిషి నేను ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి ఫండ్ లేదంటాడు. ఫండ్ లేకుండా ఏ క్యాలిక్యులేషన్ లేకుండా ఎట్లా వాగ్దానాలు ఇచ్చారు అంటే ప్రజలు పిచ్చివాళ్ళని అనుకుంటున్నారా? ఏం ఇచ్చి చూపించినారు? ఇవన్నీ వాగ్దానాలు ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మా ప్రజలు నమ్మడానికి రెడీగా లేరండి. ప్రజలు అప్రమత్తమైనారు. ఈసారి తప్పకుండా బీజేపీని గెలిపిస్తామని ఇప్పుడు చెప్తున్నారు. మీరు చెప్పారు బీఆర్ఎస్ కు ఓటేస్తే మురికి కాలువలో ఓటేసేసాడని. అటు కేటీఆర్ ఏం చెప్తున్నారంటే బీజేపీ ఓటేస్తే పూజకు పనికిరాని పువ్వు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని చెప్పేసి అన్నాడు. మరి దాన్ని ఏమంటారు? బీఆర్ఎస్ లో ఆవిడ భర్తను కోల్పోయి ఒక బాధలో ఉంది. అటువంటి మహిళకు రాజకీయ అనుభవం లేదు. ఆవిడకేస్తే తను ఎట్లా ఒక సమస్యలు తెలుసుకోవడానికి 5 సంవత్సరాలు పడుతుంది. ఉన్నదే 2 సంవత్సరాలు. సో ఇటువంటి పొజిషన్ లో అనుభవజ్ఞుడైన ఆల్రెడీ కంటెస్ట్ చేసిన బీజేపీ గవర్నమెంట్ కి సపోర్ట్ ఉన్న క్యాండిడేట్ వేయాలని ప్రజలు కోరుకుంటారు. పువ్వు గుర్తు పూజకు పనికిరాని పువ్వు అని చెప్పేసి అన్నాడు కదా, దాని మీద ఏం చెప్తారు? పూజ పూరాని ఇప్పుడు కాదు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఫస్ట్ ఆలోచన ఈ పూలే పూజకు పనికిరాని కాదు. ప్రతి ఈ పూజకి ఈ పువ్వునే మనం కొని మరీ చేస్తాము. ఫస్ట్ కేటీఆర్ గారు వాళ్ళ పార్టీ పరిస్థితి ఏంటో చూసుకోమనండి, వాళ్ళ చెల్లె పరిస్థితి ఏంటో చూసుకోమనండి. వాళ్ళ పార్టీ అస్తిత్వమే కోల్పోయిన పార్టీ. ఫస్ట్ ఆ పార్టీ పాలిటిక్స్ కి పనికిరాని పార్టీ అని మేము చెప్తాం. ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ బహిరంగంగానే ఇటు కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ కు మద్దతు పలికిండు. ఇక్కడ దాదాపుగా 144,000 ఓట్లు ముస్లింలు ఉన్నాయి. మరి మీకు గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు ముస్లింలు కూడా జాగృతమైనారండి. మా ర్యాలీలో చూడండి ఒక 1/4 మంది ముస్లింలే ఉన్నారు. సో వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మాకు ఈసారి డెవలప్మెంట్ కావాలి, ఎట్లయితే పాక్ కశ్మీర్ లో మేము ఇండియాలో కలుస్తాం, మాకు పాకిస్తాన్ వద్దు అని ఎట్లయితే అంటున్నారో ఇక్కడ ముస్లింస్ కూడా మాకు డెవలప్మెంట్ కావాలి, మాకు ఒక అస్తిత్వం కావాలి. సో మేము బీజేపీ అయినా పర్వాలేదు, మాకు బీజేపీ ద్వారానే డెవలప్మెంట్ అవుతుందని మేమేం బీజేపీకే సపోర్ట్ ఉంటామని అంటున్నారు. అంటే గతంలో పార్లమెంట్ ఎలక్షన్ లో ఇక్కడ 65,000 ఓట్లు బీజేపీకి పోలేనాయి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. కానీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి కేవలం 25,000 ఓట్లే వచ్చినాయి. మరి ఎందుకు ఓట్లను మలుచుకోలేకపోతున్నారు? అప్పుడు బీఆర్ఎస్ హవా ఉండే ప్రజలు ఒక కాంగ్రెస్ హవాలో నడిచిందండి. సో కానీ ఇప్పుడు కాలం మారింది, టైం మారింది, ప్రజలు జాగృతమైనారు. బీఆర్ఎస్ ఏంటి కాంగ్రెస్ ఏంటి అనేది గుర్తువిచ్చినారు. బీజేపీ ఒక్కటే మనల్ని కాపాడుతుందని కోరుకుంటున్నారు. మీ పోరు బీఆర్ఎస్ తోనా కాంగ్రెస్ పార్టీతోనా? ఇద్దరితోనండి త్రిముఖ పోరు జరుగుతుంది, మేమే గెలుస్తాం. ప్రజెంట్ మనతో పాటు సికింద్రాబాద్ మహంకాళి జిల్లా అధ్యక్షులు భరత్ గౌడ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. గతంలో 3వ స్థానానికి పరిమితమైన లంకల దీపక్ రెడ్డి గారు ఈసారి గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఈ ఉప ఎన్నికల్లో? 100% ఉన్నాయి. విజయం ఖచ్చితంగా దీపక్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ కమలంపూర్ గెలుస్తుంది ఇక్కడ. ఎందుకంటే మరి కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే రేవంత్ రెడ్డి ఆ రోజు హామీలు ఇచ్చాడో ఎక్కడో నెరవేర్చలేదు. మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ముఖ్యంగా మహిళలు, యువకులు మరి మాకు ఇస్తారన్న హామీలు ఎక్కడ కూడా నెరవేర్చలేదు. యువకులు కూడా మరి జూబ్లీహిల్స్ లో ఎక్కడ చూసుకున్న పేరుకు మాత్రం జూబ్లీహిల్స్ అందరూ ఇంటర్నేషనల్ సిటీ అనుకుంటారు, కానీ ఎక్కడ చూసినా డ్రైనేజ్ పొంగుతున్నది. మరి వాటర్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి కలుషితమై మరి అందరూ కూడా మరి ఇబ్బందులు పడుతున్న రోజులు ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో, అలాగే ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూస్తున్నాము. మరి భారతీయ జనతా పార్టీ మోడీ గారు ఎట్లయితే మరి దేశంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో మరి ప్రజలందరూ కూడా వారి వైపు చూస్తున్నారు, అలాగే జూబ్లీహిల్స్ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు, దీపక్ రెడ్డి వైపు చూస్తున్నారు. దీపక్ రెడ్డి గారు అహర్నిశలు ప్రజల్లో ఉండి పనిచేస్తున్న వ్యక్తి. మరి వాళ్ళకందరూ కూడా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా అని ఇంటెలెక్చువల్స్ కానివ్వండి, మహిళలు కానివ్వండి, యువకులు కానివ్వండి, అందరూ కూడా ఈరోజు తప్పకుండా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తాము. జూబ్లీహిల్స్ మరి ఈరోజు మారాలంటే, డెవలప్మెంట్ కావాలంటే, అభివృద్ధి చెందాలంటే మరి తప్పకుండా భారతీయ జనతా పార్టీ రావాలని కోరుకుంటున్నారు. అంటే ముఖ్యంగా అసలు ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు సపోర్ట్ తెలిపిండు. ఇక్కడ ముఖ్యంగా మైనారిటీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. సో గెలుపు అవకాశాలు ఏ రకంగా ఉంటాయి? ఇప్పుడు ప్రజలు ఈ రోజు మరి డిసిసివ్ పాలిటిక్స్ చేసేది కాంగ్రెస్ పార్టీ. మరి కులాల వారీగా, మతాల వారీగా రెచ్చగొట్టి మరి రోజు రాజకీయాలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మట్లేరు. మరి నవీన్ యాదవ్ కుటుంబం కూడా మరి మీకు తెలుసు ఏ విధంగా వారి కుటుంబం మరి దౌర్జన్యాలు చేస్తారో ప్రజలు ఈరోజు తెలుసు. మరి దీపక్ రెడ్డి వాళ్ళ తండ్రి ఒక సోల్జర్, మరి ఒక సోల్జర్ కొడుకు కావాలా లేకుంటే ఒక రౌడీ షీటర్ కొడుకు కావాలా అనే రోజు ప్రజలు ఆలోచించుకుంటారు. తప్పకుండా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారు. మరి ఈ రోజు ఎలాగైతే ఎంఐఎం పార్టీ ఇంతకుముందు బీఆర్ఎస్ కానివ్వండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ 2 తలల పైన కాలు పెట్టి ఈ రోజు
ఈ యొక్క మరి హైదరాబాద్ లో మైనార్టీలో కూడా ఏం చేయలేదు, ముస్లిం సోదరులు కూడా ఎక్కడ కూడా ఏ రోజు కూడా వాళ్ళు పట్టించుకున్న దాఖలు లేవు. కేవలం డిసిసివ్ పాలిటిక్స్ చేసే ఈ కాంగ్రెస్ సమయం పార్టీలకి తప్పకుండా బుద్ధి చెప్తారు సార్. ప్రజలు అందరూ కూడా మా వైపు చూస్తున్నారు. అంటే ముఖ్యంగా మొన్న రీసెంట్ గా కేటీఆర్ ఒక సభలో మాట్లాడుతూ బీజేపీ పార్టీ పువ్వు పూజకు పనికిరాని పువ్వు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. మరి నిజంగానేనా అది? మరి ఈ రోజు కేటీఆర్ కేసీఆర్ ఏడు ఉన్నాడు తెలవాలా. వాళ్ళ నాయన పోయి మరి ఈ రోజు ఫామ్ హౌస్ లో బండిడు ఎందుకు బయటకు వస్తలేడు? మరి ఈ రోజు మొత్తం భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ఇదే పువ్వు గెలుచుకుంటూ వస్తుంది, జెండా ఎగరవేస్తుంది. ఈ తెలంగాణలో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉండదు. మరి కేటీఆర్ చూస్తారు వాళ్ళ కుటుంబ కలహాలతో ఈ రోజు ప్రజల్ని మోసం చేస్తూ కేవలం వాళ్ళ కుటుంబం కోసం పనిచేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రాబోయే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కూడా నామరూపాలు లేకుండా పోతుంది. తప్పకుండా భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వస్తుంది, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది. ఇక్కడ కూడా మరి నా భూతం నా భవిష్యత్ లెక్క మరి అభివృద్ధి జరుగుతుంది. బలంగా ఈరోజు మన తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఈ హైదరాబాద్ ప్రజలు నమ్ముకుంటున్నారు. ఎంఐఎం ఎలాగైతే హైదరాబాద్ లో మరి అన్నిసార్లు ఎంపీగా ఉన్న ఈ ఓవైసీ కుటుంబం కూడా ప్రజల్ని మోసం చేసుకుంటూ వచ్చారు. మైనార్టీ సోదరులు అది గమనిస్తున్నారు. అంటే ఇప్పుడు మీ పోరు కాంగ్రెస్ పార్టీతోనా బీఆర్ఎస్ పార్టీతోనా? మా పోరు కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ కాదు. మా వైపు మొత్తం ప్రజలు మా వైపే ఉన్నారు. సింగల్గా మేము ఈ ఒకటి సింహం సింగల్గా వస్తుంది. కానీ ఈ రోజు కాంగ్రెస్ సమయం పార్టీతో మరి బీఆర్ఎస్ కూడా మైనార్టీ ఓట్ల కోసమే ప్రయత్నిస్తున్నారు. మేము తప్పకుండా విజయం సాధిస్తాం. ప్రజలందరూ కూడా మా వైపు నమ్మకం మాకు. రెడ్డి గారు ఈసారి గెలిచే అవకాశం ఉందా ఉప ఎన్నికల్లో? తప్పకుండా గెలుస్తుంది. ఈ రోజు ఏదైతే నామినేషన్ ర్యాలీ చేసిండ్రో ఇది దిశ మారిపోతుంది మొత్తము. ఎందుకంటే ర్యాలీలో స్వచ్ఛందంగా ఎంతో మంది స్థానికులు రావడం జరిగింది. డెఫినెట్ గా బీజేపీకి మంచి ఓట్లు పడతాయి. డెఫినెట్ గా జూబ్లీ హిల్స్ లో మేము జెండా ఎగరేయబోతున్నాం. అంటే ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గారు బహిరంగంగానే నవీన్ యాదవ్ ఒక మద్దతు ప్రకటించాడు. మరి ఎట్లా ఉంటది, ఎట్లా ఉండబోతుంది? అది ఆబ్వియస్ గా కదా. ఇప్పుడు ఎంఐఎం నుండి ఎవరు క్యాండిడేట్ నిలబడలేదంటే అది ఓపెన్, ఇద్దరు కలిసి ఒకటే చేస్తున్నారని. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, హిందువులందరూ ఒక తాటి మీదకి వచ్చి ధర్మం కోసము పోరాడితే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాల నుండి చూసినట్టయితే బీఆర్ఎస్ నాయకుడు ఇప్పుడు స్వర్గస్థులైన ఆయన చనిపోయినాక మాట్లాడడానికి బాగోదు. కానీ ఫ్యాక్ట్స్ మాట్లాడితే అసలు ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. మీరు చూస్తున్నారు, మేము ర్యాలీలో వస్తుంటే కూడా ఎక్కడ చూసినా కానీ సీవరేజ్ ఓవర్ఫ్లో ఉంది, ఘోరమైన రోడ్లు ఉన్నాయి. సో పబ్లిక్ కూడా ఎవ్వరు బీఆర్ఎస్ కి ఓటేసే పరిస్థితి లేదు. నవీన్ యాదవ్ గారికి వేస్తే అది ఎంఐఎం కి వేసినట్టే, కాంగ్రెస్ కి రెండు ఒకటే అని చెప్పేసి అందరు బీజేపీ వైపు చూస్తున్నారు. డెఫినెట్ గా నంగాల దీపక్ రెడ్డి గారు ప్రజలలో ఉంటారు. భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేస్తారు. అంటే జూబ్లీ హిల్స్ లో ఎందుకు హిందువులందరూ ఏకమై బీజేపీని గెలిపించలేకపోతున్నారు అసలు? ఇది వరకు ఉన్నప్పటికీ వేరు. ఇప్పుడు సోషల్ మీడియాతో కానీ ఏది కానీ ఒక హిందువుల లోపల జాగృతం జరిగింది. గత లాస్ట్ ఇయర్ జరిగిన ముత్యాలమ్మ దేవాలయంలో కానీ ఇప్పుడు మన జూబ్లీ హిల్స్ లో జరిగిన అమ్మవారు పెద్దమ్మ తల్లి ఈ జూబ్లీ హిల్స్ అమ్మవారికి ప్రభుత్వం కనీసం ఒక 2 గజాల జాగా కేటాయించలేదు. ఇవాళ ముస్లింలకు ఇక్కడ 2 ఎకరాల స్థలాన్ని కేటాయించింది కదా. అదే కదా ఇప్పుడు హిందువులకు అదే చెప్తున్నాం మేము, ఒక తాటి మీద అందరూ రావాల్సిందే అనేసి చెప్తున్నాము. ఆ డిఫరెన్స్ అనేది చూపిస్తున్నాము. సో డెఫినెట్ గా ఈసారి ముస్లింలకు వ్యతిరేకంగానే మొత్తము మన బీసీలను కానీ ముస్లింలందరూ కూడా మన సైడ్ చూస్తున్నారు. ముస్లింలు కూడా చాలా మంది మహిళలు ట్రిపుల్ తలాక్ విషయంలో కానీ 370 ఆర్టికల్ లో కానీ చూసి వాళ్ళందరూ కొంచెం బీజేపీ వైపు పాజిటివ్ గా చూస్తున్నారు.